ఒక రైల్వే స్టేషను, బస్ స్టాండ్ అంటే మా చిన్నప్పుడైతే గనక కంఫర్టబుల్‌గానే ఉండేది. జనాభా పెరిగారు, ప్రయాణాలు పెరిగినియి. ఇదివరకు ప్రయాణం అంటే అత్యవసరమైనప్పుడే వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ప్రయాణం అనేది సరదాగా గూడా వెళ్తున్నటువంటి రోజు. కాబట్టి ప్రయాణాల సంఖ్య పెరిగింది. ప్రయాణాల కారణంగా ఒత్తిడి పెరుగుతోంది. ఈ ఒత్తిడి ముదిరి పాకాన పడుతోంది. ఇక్కడ సమస్య ఎక్కడొస్తుందయ్యా అంటే ఎయిర్‌పోర్టులు గూడా ఇప్పుడు ఒత్తిడికి లోనవుతాయి. ఇప్పుడు తాజాగా ఎట్టా తయారైపోయిందంటే, గల్ఫ్ దేశాలకు సంబంధించిన ఎయిర్‌పోర్ట్‌లు చివరికి ఎర్ర బస్సుల స్టేషన్‌లాగా తయారైపోయినాయి. అక్కడ దాడులు జరుగుతున్నప్పుడు విమానాలు ఆపేస్తున్నారు. అక్కడ విమానాశ్రయంలో ఏమి హోటళ్ళు, గీటళ్ళు పెద్ద పెద్దవి ఏమి ఉండవు గదా! ఇంకోటి బంకర్‌లు లాంటి వాటిట్లో దాచిపెడుతున్నారు. అక్కడే పడుకోవాల్సొస్తుంది విమానం ఎప్పుడెళ్తుందో అనేటటువంటిది. హోటళ్ళల్లో ఉంటే ఎప్పుడు పేలిపోద్దో తెలీదు. బహ్రెయిన్ అయినా, దుబాయ్ అయినా ఇట్లాంటివి. అలాగా నిరంతరం తిప్పలు పడాల్సిన పరిస్థితి ఎయిర్‌పోర్ట్‌ల వంతవుతుంది.